For advertisement, call 8125893028. Our Gmail maxtvtelugu@gmail.com. హాయ్ హలో నమస్తే వెల్కమ్ టు మ్యాక్స్ టీవీ. ఈరోజు మనతో పాటు ఉన్నారు సతీష్ కల్లూరి, వీడియో మార్కెటింగ్ స్పెషలిస్ట్ అండ్ ఫౌండర్ ఆఫ్ వీడియో స్టార్స్ అకాడమీ. మరి సార్తో మాట్లాడి మరికొన్ని విషయాలు తెలుసుకుందాం. నమస్తే సార్. నమస్తే శ్రావ్య గారు. సార్, స్టూడెంట్స్కి కానీ వర్క్ చేసే వాళ్ళకి కానీ, స్టూడెంట్స్కి అయితే పాకెట్ మనీ, వర్క్ చేసే వాళ్ళకైతే శాలరీ చాలామందికి సరిపోదు. వాళ్ళకి కూడా కొంత టైం ఉంటుంది వీకెండ్స్లో, కానీ ఆ టైంలో సెకండ్ సోర్స్ ఆఫ్ ఇన్కమ్ని ఎలా ఎర్న్ చేసుకోవచ్చు సార్? ఎక్సలెంట్ క్వశ్చన్. చాలా మందికి ఉండే క్వశ్చన్ ఇది. అంటే ఇంతకుముందు నేను అంటే ప్రతి ఒక్కరు అనుకుంటారు ఏదైనా పార్ట్ టైం జాబ్ ఉంటే బాగుండు, సెకండ్ సోర్స్ ఆఫ్ ఇన్కమ్ వస్తే బాగుండు, సరిపోవట్లేదు అనుకుంటారు. సో అలాంటి వాళ్ళకి ఏం చేయాలి అనేది తెలియదు. సో అది ఏం చేయాలి, ఎలా అన్నది ఈ రోజు మీరు చెప్పండి సార్ మాకు. నేను చెప్తాను. దానికన్నా ముందు నేను ఒక 10 ఏళ్ల క్రితం నేను చదువుకున్న రోజుల్లో ఏదన్నా ఇట్లా పార్ట్ టైం సోర్స్ కానీ లేకపోతే ఒక ఇన్కమ్ సోర్స్ కోసం కావాలనుకుంటే, ఒక పాకెట్ మనీ కావాలంటే మనము నా ఫ్రెండ్స్ అందరూ క్యాటరింగ్కి వెళ్ళడం కానీ, న్యూస్ పేపర్లు వేయడం కానీ, దాంతోపాటు చిన్న చిన్న ట్యూషన్స్ చెప్పుకోవడం కానీ చేసేవాళ్ళు. ఇట్లా చేయడం ద్వారా పాకెట్ మనీ ఎర్న్ చేసేవాళ్ళు. అయితే ఇప్పుడు ట్రెండ్ మారింది. మీరు ఇంకొక 2-3 ఏళ్ల క్రితం చూసినా సరే ర్యాపిడో నడపడం కానీ, ఊబర్ ఈట్స్లోకి వెళ్ళి ఒక డెలివరీలు ఇవ్వడం కానీ, అమెజాన్ డెలివరీలు ఇవ్వడం కానీ, ఇటువంటి డబ్బులు చేయడం ద్వారా, ఇటువంటి పనులు చేయడం ద్వారా కూడా డబ్బులు సంపాదించేవాళ్ళు. కానీ ఇప్పుడు టైం హ్యాస్ చేంజ్డ్, టెక్నాలజీ హ్యాస్ చేంజ్. మనం కూడా మనల్ని అప్డేట్ చేసుకుంటూ మనం కొన్ని కొత్త స్కిల్స్ నేర్చుకుంటూ వీ కెన్ మేక్ వెరీ గుడ్ మనీ. సో ఎలా సార్ అది? ఫస్ట్ నేను చాలా ఐడియాలు ఉన్నాయి, కానీ నేను 2 ఐడియాలు చెప్తాను ఈరోజు ఈ పర్టికులర్ టాపిక్ పైన. 2 ఐడియాలు ఏంటంటే, ఫస్ట్ది వీడియో ఎడిటింగ్. సో వీడియో ఎడిటింగ్ అనేది మనం మొబైల్లో కూడా చేయొచ్చు, ల్యాప్టాప్ ఉంటే ఇంకా మంచిగా చేయొచ్చు, ల్యాప్టాప్ కానీ సిస్టమ్ ఉంటే. సో వీడియో ఎడిటింగ్ ద్వారా చాలా డబ్బులు సంపాదించవచ్చు. చాలా మంది అండర్ రేటెడ్ స్కిల్, నిజానికి దీని ద్వారా నిజంగా డబ్బులు సంపాదించవచ్చు అంటే అవునా, ఇది ఒక స్కామ్ లాగా చూస్తారు. కానీ వీడియోస్ చేయడం ద్వారా ప్రాపర్గా డబ్బులు సంపాదించవచ్చు. అండ్ మీరు చూస్తే కనుక చాలా ఇప్పుడు సోషల్ మీడియాలో టెక్స్ట్ రిలేటెడ్ కాంటెంట్ ఎక్కువ ఉంటుందా, వీడియో రిలేటెడ్ కాంటెంట్ ఎక్కువ ఉంటుందా? ఆబ్వియస్లీ వీడియో కంటెంట్ ఎక్కువ ఉంటుంది. మీరు సోషల్ మీడియా టైం ఎంత స్పెండ్ చేస్తారు తెలుసుకోవచ్చా? నేనైతే ఖాళీ టైంలో ఎప్పుడు చూసినా ఇన్స్టాగ్రామ్ రీల్స్ చూస్తూనే ఉంటాను. ఒక యావరేజ్ గా 4 to 6 hours స్పెండ్ చేస్తారా ఈజీగా? ఇంకా చాలా మంది మీరు ఒక జాబ్ లో ఉన్నారు కాబట్టి ఇలాగ చేస్తారు. కొంతమంది ఏ ప్రొఫెషన్ లో లేని వాళ్ళు 24 గంటలు అదే పన్నట్టుగా ఉంటారు. సో 8 గంటలు 10 గంటలు కూడా స్పెండ్ చేస్తారు. సో అట్లా వీడియో చాలా మంది క్రియేట్ చేస్తున్నారంటే వీడియో ఎడిటింగ్ కూడా చాలా రిక్వైర్మెంట్ ఉందని అర్థం. సో అదొక మంచి ఆపర్చునిటీకి ఇది ఒక ఎగ్జాంపుల్ నేను చెప్పదలుచుకున్నాను. సో అట్లా మీరు కూడా వీడియో ఎడిటింగ్ ని ప్రాపర్ గా ఒక కెరియర్ లాగా పికప్ చేసుకొని, లేదంటే ఒక సెకండ్ సోర్స్ ఆఫ్ ఇన్కమ్ లాగా పికప్ చేసుకొని మీరు హ్యాపీగా నేర్చుకోవచ్చు. ఫర్ ఎగ్జాంపుల్ ఒక చిన్న ఎగ్జాంపుల్ కూడా చెప్తాను. ఎట్లా అంటే ఒక వీడియోకి, ఒక నార్మల్ వీడియోకి ఒక 30 seconds కానీ ఒక 1 minute వీడియోకి ఎడిట్ చేయడానికి యూజువల్గా మార్కెట్లో 700 నుంచి వెళ్ళి 1000 రూపీస్ వరకు ఛార్జ్ చేస్తాం. సో అటువంటివి డైలీ ఈజీగా ఒక 4 to 5 వీడియోస్ చేసుకోవచ్చు. ఫర్ ఎగ్జాంపుల్ 1000 రూపీస్ ఛార్జ్ చేసుకున్నాం అంటే కనుక అది కొంచెం 5 చేస్తే కనుక ఒక 5000 per day కూడా సంపాదించవచ్చు. దాంతోపాటు మన ఎవ్రీడే వర్క్ ఉంటుంది అంటే కొన్ని రోజులు వర్క్ ఉండకపోవచ్చు మనకి. సో ఒక 20 రోజులు మనం అట్లా చేసినా సరే 20 రోజులు ఇంటూ 5000 ఈజీగా ఒక 1 lakh సంపాదించవచ్చు. ఇంటి దగ్గరే ఉంటూ మనం వితౌట్ ఎనీ టీమ్, వితౌట్ ఎనీ ఆఫీస్, ఇంటి దగ్గరే కంఫర్టబుల్ గా కూర్చొని కూడా మనం 1 lakh రూపాయలు సంపాదించవచ్చు. సో దట్ ఈస్ హౌ. నాకు అట్లా చేసే వాళ్ళకు తెలుసు. ఇది మీరు బిగినింగ్ స్టేజ్ లో ఉన్నప్పుడు. నిజంగా మీరు ప్రో అయినప్పుడు 3000, 4000 ఛార్జ్ చేసే వాళ్ళు కూడా నాకు తెలుసు. అండ్ దాంతో పాటు లాంగ్ ఫామ్ వీడియోస్ ఉంటాయి. ఇది షార్ట్ ఫామ్ వీడియోస్ అంటే ఒక 60 seconds ఉన్న వీడియోకి ఇలా ఛార్జ్ చేస్తారు 1000 రూపాయలు. అదే ఒకవేళ మనం 5 నిమిషాలు 10 నిమిషాలు ఉన్న వీడియో తీసుకుంటే 3000, 5000 కూడా ఛార్జ్ చేసే వాళ్ళు ఉన్నారు. సో ఆ స్కిల్ డెవలప్ చేసుకోవడానికి కొంత టైం కూడా పడుతుంది. మీకు కూడా డౌట్ వచ్చిందా? ఫర్ ఎగ్జాంపుల్ దీన్ని ఎలా నేర్చుకోవాలనే డౌట్ కూడా మీకు వచ్చి ఉండాలి. అదే నేను అనుకుంటున్నా సార్. ఇదంతా ఓకే సరే, ఇది ఎలా నేర్చుకోవాలి, ఎక్కడ నేర్చుకోవాలి, ఎవరు చెప్తారు? మాకంటూ ఉంటది కదా, అంటే స్పెసిఫిక్ గా. ఇప్పుడు మీరైతే మార్కెటింగ్ స్పెషలిస్ట్ కదా, సో మీరు ఈ రోజు నాకు గ్యాదర్ అయ్యారు కాబట్టి నాకు తెలుస్తుంది. అదే వేరే వాళ్ళ దగ్గర అయితే ఇతనే బాగా చెప్తారని మేము తెలియకుండానే వెళ్ళి జాయిన్ అయిపోతాం కదా సార్. మాకు జస్ట్ నేర్చుకోవాలి అనిపిస్తుంది అంతే. సో ఎవరు కరెక్ట్ చెప్తారన్నది మాకు తెలియదు. దీన్ని ఎక్కడ నేర్చుకోవాలంటే చాలా సింపుల్ ఆన్సర్. మీరు ఎక్కడికైనా వెళ్ళి నేర్చుకుంటే బాగుంటుంది. ఎక్కడన్నా మల్టీమీడియా ఇన్స్టిట్యూట్ కానీ లేకపోతే డిజిటల్ మార్కెటింగ్ నేర్పించే వాళ్ళు ఇదంతా నేర్పిస్తారు. కానీ అంత కూడా అవసరం లేదు. నేను ఇంకా చాలా సింప్లిఫై చేస్తాను. వీడియో ఎడిటింగ్ మీరు ఆన్లైన్లో ఎలా నేర్చుకోవాలని చెప్పేసి, హౌ ఐ కెన్ లెర్న్ వీడియో ఎడిటింగ్ అని చెప్పి యూట్యూబ్లో టైప్ చేస్తారే చాలా వీడియోస్ ఉన్నాయి. మీరు దాన్ని చూసుకుంటూ కూడా మీరు ప్రాపర్గా మీరు మార్కెటింగ్ చేసుకుంటూ దాంతోపాటు మీరు వీడియో ఎడిటింగ్ హ్యాపీగా నేర్చుకోవచ్చు. యూ డోంట్ నీడ్ టు ఇన్వెస్ట్ ఎనీవేర్.
నా సజెషన్ అయితే నేను కూడా ఒక సెల్ఫ్ థాట్ వీడియో ఎడిటర్ని అండ్ డిజైనర్ని. సో హ్యాపీగా మీరు వీడియో ఎడిటింగ్ ఓన్గా నేర్చుకోవచ్చు. అండ్ కొన్ని ప్రాజెక్ట్స్ చేస్తుంటే వస్తుంది. ఫర్ ఎగ్జాంపుల్ ఒక స్విమ్మింగ్ నేర్చుకోవాలంటే కనుక ఒక బుక్ చదివితే స్విమ్మింగ్ నేర్చుకోలేము, డైరెక్ట్ గా వెళ్ళి స్విమ్ చేస్తేనే మనం స్విమ్మింగ్ నేర్చుకోలేము. అట్లా వీడియో ఎడిటింగ్ కూడా ఫస్ట్ కొన్ని వీడియోస్ మీరు ఫ్రీగా చేయండి కావాలంటే. ఒక ఎవరినైనా రీచ్ అవుట్ అయ్యి మీ వీడియో యావరేజ్గా ఉందండి, ఒకవేళ లేకపోతే కొంచెం ఇంకా ఇంప్రూవ్ చేయొచ్చు, నేను వీడియోస్ చేసి పెడతానని చెప్పేసి ఫ్రీగా కొంతమందికి చేసి పెట్టండి. కావాలంటే వాళ్ళ దగ్గర నుంచి టెస్టిమోనియల్ తీసుకోండి. అట్లా చేస్తూ మీ పోర్ట్ఫోలియోని బిల్డ్ చేసుకుంటూ యూ కెన్ క్రియేట్ వెరీ గుడ్ వీడియోస్ అండ్ యూ కెన్ ఎడిట్ దోస్ వీడియోస్ అండ్ యూ కెన్ మేక్ మనీ అనమాట. దాంతోపాటు ఇంకో రెండోది కూడా చెప్పాను మీకు, వీడియో ఎడిటింగ్తో పాటు గ్రాఫిక్ డిజైనింగ్. సో ప్రతి వీడియో కూడా మీకు ఒక థంబ్నెయిల్ ఉంటుంది, మీరు చూసారు కదా ఇన్స్టాగ్రామ్లో కానీ యూట్యూబ్లో కానీ థంబ్నెయిల్స్ ఉంటాయి. సో ప్రతి థంబ్నెయిల్ క్రియేట్ చేయడానికి కూడా మనం డిజైనర్స్ అవసరం. సో వాళ్ళు ఎవరు చేసుకోలేరు, ఎవరైతే క్రియేటర్స్ ఉంటారో లేకపోతే వీళ్ళందరూ వీడియోస్ ఎవరైతే క్రియేట్ చేస్తున్నారో. సో అదొకటే కాదు, డిజైనింగ్ చేయడం ద్వారా థంబ్నెయిల్స్ చేయొచ్చు, లోగోస్ చేయొచ్చు, ప్రజెంటేషన్స్ చేయొచ్చు. సో ఇటువంటి చాలా వర్క్స్ చేస్తూ వీ కెన్ మేక్ మనీ ఆన్లైన్. అండ్ నాట్ జస్ట్ టు స్టూడెంట్స్, నాట్ జస్ట్ టు వర్కింగ్ ప్రొఫెషనల్స్ ఎవరైనా సరే, సెకండ్ సోర్స్ ఆఫ్ ఇన్కమ్ కోసం కాకుండా ఇది హౌస్ వైఫ్స్ కూడా చాలా పనికొస్తుంది. సో హౌస్ వైఫ్స్ కూడా ఇంట్లో కొంత టైం ఉంటుంది రీజన్, ఫర్ ఎగ్జాంపుల్ వాళ్ళ మెటర్నిటీ వాళ్ళను కానీ కొంచెం బ్రేక్ వస్తుంది కదా కెరియర్ బ్రేక్కి, అటువంటి వాళ్ళకు కూడా ఇటువంటి కెరియర్ చాలా బాగా హెల్ప్ అవుతుంది. ఓకే సార్, అప్రాక్సిమేట్లీ ఎంత సంపాదించవచ్చు సార్ దీని ద్వారా మనం? ఒకటి ఇంతకుముందు చెప్పినట్టుగా మనం ఒక ఇనీషియల్గా 20,000-30,000 స్టార్ట్ చేసినా సరే ఒక ₹1,00,000 వరకు కూడా ఈజీగా వెళ్ళొచ్చు అనమాట. సో ఇంటి దగ్గర కూర్చొని వితౌట్ ఎనీ ఆఫీస్, వితౌట్ ఎనీ టీమ్ మెంబర్స్ మనం ఒక ఫ్రీలాన్సింగ్ చేసుకుంటూ ₹1,00,000 సంపాదించగలుగుతున్నాం అంటే కనుక మంచి కెరియర్ లాగా నేనైతే కన్సిడర్ చేస్తాను. చూసారు కదా ఫ్రెండ్స్, సతీష్ గారు వీడియో ఎడిటింగ్ గురించి చాలా బాగా ఎక్స్ప్లెయిన్ చేశారు. ఇంకెందుకు ఆలస్యం, మీరు కూడా యూట్యూబ్లో వీడియో ఎడిటింగ్ గురించి నేర్చుకోండి, డబ్బులు సంపాదించండి.